వల్ల కానీ జనసేన పార్టీ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మారుమూల మనకి దూరంగా ఉండే రాష్ట్రాల్లో కూడా కనీసం ఒక 50 మంది మేము జనసేన కోసం పనిచేస్తామని యూపీ లాంటి రాష్ట్రం నుంచి కూడా రావడం నాకు నిజంగా చాలా చాలా ఆనందం కలిగించింది. 150 మందితో ప్రారంభించిన తెలంగాణలో ప్రారంభించిన జనసేన ఈరోజు 21 లక్షల పైచిలకు సభ్యులతోటి ఉద్యమీ సభ్యత్వంతో ఈరోజు ఇక్కడికి మిమ్మల్ని ఈ సందర్భంలో కలవటం నాకు చాలా చాలా ఆనందంగా. ఇందాక రాగానే అడిగిన ఆరోగ్యం ఎలా ఉందని, ఆరోగ్యం బాగుంది. చెప్పాలి కదా నాకు, అంటే ఆరోగ్యం ఎలా ఉంది ఇవన్నీ అంటే కారణాలు ఏంటి అని అంటుండే మన వాళ్ళు ప్రేమతోటి నా భుజాలు లాగేశారు. సో నాకు లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏమైందంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా 1 ఇయర్ ముందు నుంచి కూడా తిరగటం వల్ల ఒకటి కరోనా టైంలో నాకు ఈ కరోనా రావడం, ఒకటి ఈ లంగ్ ఇన్ఫెక్షన్ పోలేదు, అలా ఉండిపోయింది, అదొకటి. తర్వాత ఈ దుమ్ము ధూళిలో తిరగటం వల్ల అది లోపల ఒక ఈ సైనస్ ప్రాంతాల్లో చాలా కరుడుగా హార్డ్ అయిపోయింది, ఆ డస్ట్ బాల్ అయిపోయింది. అందుకని ఇక్కడ వాచిపోయేది, నాకు అర్థమైంది కదా చాలా కాలం. ఆ తర్వాత ఇంకా ఒక సైడ్ ఒక రోజు సడన్గా ఈ ఎడ్జ్ మన ఏమంటుందని ఎక్స్టెండెడ్ విషన్ కనిపించలేదు ఒకరోజు. సో అందుకని అన్ని ప్రోగ్రామ్స్ మన అంజబాబు గారి భీమవరంలో ప్రోగ్రామ్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసి హైదరాబాద్ తిరిగి రావడానికి దాదాపు 1 నెల పట్టింది రావడానికి. అలాగే మిగతా వచ్చాం కదా అని చెప్పి ఏంటంటే ఇబ్బందులు ఉన్నాయి అన్నీ చేయించుకుంటే ఈ 2 భుజాల మధ్య కూడా టేర్ వచ్చేసింది. వాళ్ళు అడిగారు ఎట్లా, క్యాల్సిఫికేషన్ కూడా వచ్చేసింది 2 భుజాలు మన భుజాల్లో ఎట్లా వచ్చింది అని అడిగితే ఏం లేదు, నన్ను మా వాళ్ళు ప్రేమతో లాగేశారు అన్న అని చెప్పి, ఒకళ్ళు ఇట్లా లాగుతారు అట్లా లాగుతారు. అంటే అంతకుమించి నాకు వేరే కారణాలు కనిపించలే. ఎందుకంటే ఒకసారి మధ్యలోకి వెళ్తున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే వదలరు కదా, ఆ లాగటంలో ఎంత బలంగా గుంజుతారంటే కండ తెగిపోయేంత. కాదు మీరు ప్రేమగా కండ తెగ్గొట్టిన పర్లేదు, ప్రేమతో తీసుకుంటాను, ఎందుకంటే హీలింగ్ కూడా మీరే చేస్తారు కాబట్టి. సో ఫర్దర్గా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అలాగే చాలా సందర్భాల్లో కొంచెం వేరంటేరు ఉంటుంది కదా, ఇన్ని జీవితంతో బతికిన తర్వాత ఆ స్పైనల్ ఇష్యూస్ ఉన్నాయి, కంప్రెషన్స్ ఉన్నాయి, ఒక 10 to 11 కంప్రెషన్స్ ఉన్నాయి, డిస్కంప్రెషన్స్. కాకపోతే నాకున్న బేసిక్గా నాకు కొంచెం ఈ స్పోర్ట్ ట్రైనింగ్ ఉండడం వల్ల నాకు బాడీ తట్టుకోగలదు. అంటే ఎంత బాధ ఉంది, ఎంత పెయిన్ ఉందో నాకే తెలియదు. నా పెయిన్ టాలరెన్స్ చాలా ఎక్కువ. అంటే లోపల తెగిపోయినా కానీ నాకు అర్థం కాదు, ఏదో ఇబ్బంది ఉంది ఇలా అనుకుని వెళ్ళిపోతూ ఉంటాను. తర్వాత టోటల్గా 2.5 inches ఎలా కదులుతున్నావు అంటారు డాక్టర్స్. సో ప్రస్తుతానికి అన్నీ బాగానే ఉన్నాయి. I'll make sure with all your blessings I'll be all right. నా కోసం ప్రార్థించిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరు కాకపోతే ఇంకెవరిని ప్రేమిస్తాను నేను. అలాగే దీని తర్వాత అంటే కొంచెం ఒక 4 అంశాల మీద మాట్లాడుతాను. ఒకటి పార్టీ స్ట్రక్చర్ మీద. ఒక పుష్కర కాలం తర్వాత 12 సంవత్సరాలు తర్వాత పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇది ఇప్పుడు పెట్టుకుంది కాదు. 2007లో ఇందాక మన తెలంగాణ నుంచి వచ్చిన ఇక్కడ మన భైరబాస సాంబశివుడు మాట్లాడింది 10వ క్లాస్లో చూసి యూత్ వింగ్లో అప్పుడు ఎలా మాట్లాడానో అన్ని స్ఫూర్తి చెంది ఈరోజు మాట్లాడిన సాంబశివుడి మాటల గురించి చెప్తాను. 2008లో అప్పుడే రాజకీయ ప్రస్థానంలో చాలా స్పష్టతతోటి ఎలా నడపాలి యూత్ వింగ్ అని చెప్పి ఒక స్ట్రక్చర్ పెట్టుకున్నాం, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఆ రోజున. ఆ స్ట్రక్చర్ని ఒక 12 సంవత్సరాల తర్వాత దాన్ని రియలైజ్ చేయగలిగే అవకాశం నాకు వచ్చింది. సో ఇది అన్ని పార్టీలకు ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ జనసేన అందుకే నేను 12 సంవత్సరాలు ఎప్పుడు లూజ్గా వదిలేసాను స్ట్రక్చర్. కాంక్రీట్గా ఫిక్స్డ్గా ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ముందు నలగాలి మనుషులు అనుకున్నాను. మన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేద్దాం అనుకుని నమ్మాలి, వీళ్ళ కోసం నేను ఉండాలనుకున్నాను. ఒక 12 సంవత్సరాల తర్వాత అసలు మిమ్మల్ని జీవితకాలం మేము వదలమని చెప్పిన వాళ్ళందరూ పారిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు.
ఎవరు నన్ను వదలలేదంటే నా జన సైనికులు మా వీర మహిళలు వదలరు. సో మిమ్మల్ని సెంట్రలైజ్ చేసే ఈ స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ గురించి వివరిస్తాను. మూడవది, మీరు బాధ్యతలు వహించబోతున్నారు కాబట్టి మీకు ఐడియాలజీ 7 సిద్ధాంతాలని కొంచెం భారం అవ్వచ్చు వినడానికి, కొంచెం ఓపికగా ఉంటే భవిష్యత్తులో మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాని మీద ఐడియాలజీ గురించి మాట్లాడతాను. అలాగే వే ఫార్వర్డ్, మిగతా రాష్ట్రాలు ఇంత ప్రేమగా వచ్చారు. కర్ణాటక నుంచి సూక్ష్మ శ్రీనివాసన్ గారు వచ్చారు. మిగతా రాష్ట్రాల్లో మనం ఎంత చేయగలం, ఏ మేరకు మనం మద్దతు తెలపగలం, ఒక పక్క స్టేట్కి మనం జనసేన నుంచి ఇక్కడ కూర్చొని ఏం చేయగలం, దట్ విల్ హ్యావ్ దానికి ఒక దారి వెతుకుతాం. అలాగే వే ఫార్వర్డ్లో ఈ అలయన్స్ ప్రభుత్వం, ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ అలయన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ వే ఫార్వర్డ్ ఎట్లాగా, లోకల్ బాడీస్ ఎలాగా, ఆ అలయన్స్ ఏర్పడటానికి వచ్చిన పరిస్థితులు వివరిస్తూ భవిష్యత్తు ఎలా ఉండాలని చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తాను. అలాగే భారతదేశం మొన్న మోదీ గారు మెసేజ్ చూశారు అందరూ, దాన్ని జనసేన తరపు నుంచి మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రెండు మీకు తెలియజేస్తాను. ఈరోజు ఇన్ని వేల మంది జనసేన సాధకులతోటి సమావేశం కావడానికి ప్రధాన కారణం, జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో ఇది నా పార్టీ అన్న భావంతో భుజాన మోస్తుంది మీరే. పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్నది కూడా జనసేన సాధకులు, ఉద్యమీలు. నేను పార్టీ స్థాపించినప్పుడు నా వద్ద కేవలం ఒక భావజాలం, ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం, ప్రజల జీవితాల్లో సమాజంలో మార్పు తీసుకురావాలనే ఒక నిబద్ధత మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో నీ వెంట మేము ఉన్నామని నిలబడ్డ 150 మంది సన్నిహితులు కావచ్చు, నా జన సైనికులు కావచ్చు, నా ప్రాణం కావచ్చు, వాళ్ళే నిలబడ్డారు. ఈరోజు జనసేన వెంట ఐడియాలజీ, కరేజ్, కమిట్మెంట్ కలిగిన దాదాపు 20,000 మంది సాధకుల సమూహం నిలబడే ఉంది. దాదాపు 21.5 లక్షల పైగా జన సైనికులు, వీర మహిళల్ని ఉద్యమ సభ్యులుగా చేర్చి ఒక్కడిగా ప్రారంభమైన జనసేనని ఈ రోజున 21.5 lakhsతో బలమైన జన సైన్యంగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర చాలా కీలకం. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా దాదాపు 10,000 మంది పైగా ఉద్యమి సభ్యత్వం తీసుకున్నారు. జనసేన భావజాలం ఒక్క తెలుగు రాష్ట్రాలకి పరిమితం కాదు, మనది జాతీయ సమగ్రత, జాతీయ భావాలు ఉన్న పార్టీ. అందుకే ప్రతి ప్రాంతం నుండి మనకి ఆదరణ లభిస్తుంది. ఒక వ్యక్తికి పార్టీ సభ్యత్వం ఇచ్చి అతన్ని పార్టీ భావజాలం వైపు ఆకర్షించాలంటే ముందుగా మీలో బలమైన నాయకత్వపు లక్షణాలు ఉండాలి. మీలో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు జనసేన పార్టీ కేవలం నాయకత్వంపై ఆధారపడకుండా సంస్థాగతమైన బలమైన జన సైనిక సమూహంతో ఎదిగే పార్టీగా అవతరించింది. అందుకే మిమ్మల్ని సాధకని పిలవాలని నిర్ణయించుకున్నాను. ఏదైనా ఒక కార్యాన్ని చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో, లక్ష్యంతో సాధించేవారే సాధకులు. జనసేన లక్ష్యాన్ని సాధించే క్షేత్రస్థాయి నాయకత్వం మటుకు ఇక్కడున్న సాధకులే. నేను ప్రతిసారి ఒకటే మాట చెప్తా ఉంటాను, 1 man's courage makes a majority. ఈరోజు మీరు ఆ మాట నిజం చేసి చూపించారు. తేనెటీగల సమూహం కలిసి ఒక తేనెతిట్టుని నిర్మించినట్టే జనసేన సాధకులు, క్షేత్రస్థాయి నాయకులు కలిపి జనసేన పార్టీ నిర్మాణంలో ఒక కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. మొన్న వైజాగ్లో జరిగిన సేనతో సేనాని సమావేశంలో ఒక జన సైనికుడు మాట్లాడుతూ, మా ఊరికి నేనే పవన్ కళ్యాణ్, ప్రతి సమస్యకి నీ దాకా రానన్నయ్య అని చెప్పినప్పుడు ఇది నేను కోరుకున్న పార్టీ నిర్మాణం అనిపించింది. విజయనగరంలో హుస్సేన్ అని ఒక ముస్లిం యువ జన సైనికుడు కార్పొరేటర్గా పోటీ చేశాడు. ఓడిపోయినా సరే అక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ కంటే ఎక్కువగా కృషి చేస్తూ ప్రతి మంగళవారం ఒక సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నాడు. అందుకే అతన్ని మంగళవారం హుస్సేన్ అంటారు. హుస్సేన్ లాంటి పోరాట స్ఫూర్తి ఉన్న వ్యక్తికి ఒక ఆయుధం ఇస్తే ఇంకా బలంగా పోరాడతాడు. ఆ ఆయుధమే జనసేన. ఇలాంటి వ్యక్తుల్ని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే తెలంగాణ నుంచి నల్లమల చెంచుపెంటకు చెందిన శివాని 18 ఏళ్ళ యువకుడు కావచ్చు, అరకు పాడేరు ప్రాంతంలో నక్సలైట్ అవుదాం అనుకున్న ఒక బాబురావు కావచ్చు, వీరికి రేపటిపై నమ్మకం కల్పించింది జనసేన.
అది పర్టికులర్లీ వర్నరబుల్ ట్రైబ్ గ్రూప్ చెందిన వర్ణానికి చెందిన బాబురావు